Okay, guys. Good evening, everyone. I am from Akshar Polytechnic College. Myself, Raghunath Singh. Today's topic: statistics, Sankhya Shastram. లాస్ట్ టైం మన క్లాస్ లో చెప్పాం ప్రాబబిలిటీ చెప్పాం సంభావ్యత ప్రాబబిలిటీ ఎలా చెప్పాం జస్ట్ సమ్ ప్రకారంగా అకార్డింగ్ టు ది సమ్ వ్యూయింగ్ ది కాన్సెప్ట్ సమ్ ప్రకారంగా కాన్సెప్ట్ చెప్పుకుంటూ ఎలా వెళ్ళాము అండ్ స్టాటిస్టిక్స్ కూడా అండ్ ప్రాబబిలిటీ మనం ఏం చేసాం 2019 లో 5 మార్క్స్ ఇచ్చి రిమైనింగ్ అది 3 మార్క్స్ ఇచ్చాడు సో మనం ఏం ఫిక్స్ చేసుకున్నాం మినిమం 3 మార్క్స్ మాక్సిమం 5 మార్క్స్ అనుకున్నాం బట్ స్టాటిస్టిక్స్ మేజర్ గా 4 to 5 సమ్స్ అండ్ కొన్ని పేపర్లు అయితే 6 సమ్స్ కూడా ఉన్నాయి సో ఈ 6 సమ్స్ ఎలాగనేది కూడా మనం ఈ క్లాసెస్ లో మనం ఏం చేస్తాం అంటే ప్రీవియస్ ఇయర్ సమ్స్ అన్ని కూడా ఒకదానికొకటి సాల్వ్ చేసి అకార్డింగ్ టు దట్ వీఆర్ మూవింగ్ ఆన్ కాన్సెప్ట్ సో ప్రెసెంట్ అసలు స్టాటిస్టిక్ అంటే డెఫినేషన్ ఏంటి ప్రాబబిలిటీ అంటే మనం ఏమనుకున్నాం ఏవి జరుగుతాయో చెప్పేదాన్ని మనం ప్రాబబిలిటీ అన్నాం ఇప్పుడు స్టాటిస్టిక్స్ అంటే ఏంటో చూడండి ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ కలెక్షన్ క్లాసిఫికేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా డేటాని ఏంటంటే కలెక్షన్ చేయడం క్లాసిఫై చేయడం అంటే కలెక్షన్ చేయడం అంటే మొత్తం అన్ని సేకరించడం సపోజ్ ఒక ఊర్లో 60 సంవత్సరాలు మించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ డేటా అంతా కలెక్ట్ చేయడం క్లాసిఫై చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు అదే ఊర్లో డేటా ఉంది మనం పుట్టినప్పటి నుంచి పిల్లల నుంచి అంటే 1 year నుంచి కానీ 1 year to 10 years వచ్చిన అంతమంది 10 to 20 years వచ్చిన ఇలా 11 to 20 ఇలా చేసుకుంటూ 10 to 1 to 10 11 to 20 21 to 30 ఇలా ఏ ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్ క్లాసిఫై చేసేదాన్ని క్లాసిఫికేషన్ అంటారు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా అంటే డేటాని ఎలా యూజ్ చేస్తున్నారు ఎలా వాడుతున్నారు అని చెప్పేదాన్ని స్టాటిస్టిక్స్ అంటాం తెలుగులో అయితే దత్తాంశం సేకరణ మరియు సేకరించిన దత్తాంశాన్ని వర్గీకరించి పట్టికల ద్వారా చూపుటను సంఖ్యాశాస్త్రం అంటారు ఏంటి క్లాసిఫికేషన్ మనం సేకరించిన దాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 1 to 10 years వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సపోజ్ ఒక చిన్న ఊరు అనుకుందాం అందులో ఒక రఫ్ 100 మెంబర్స్ ఉన్నారు సో 11 to 20 ఒక 99 మెంబర్స్ 20 to 30 300 మెంబర్స్ సో ఇలా మనకు ఒక బాక్స్ లో క్లాసిఫై చేస్తూ అంటే డేటాను అంతా కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన డేటాను మళ్ళీ మనకి ఇలా క్లాసిఫై చేస్తూ అదర్వైజ్ ఇలా ఏజ్ అవ్వచ్చు లేదు మన క్లాస్ లో 50 మార్క్స్ కు 25 మార్క్స్ కు క్లాస్ టెస్ట్ పెట్టారు ఆ క్లాస్ టెస్ట్ లో 1 to 5 0 to 5 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి 5 to 10 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అలా అకార్డింగ్ టు ది అదర్వైజ్ హైట్ ప్రకారంగా కానీ ఇలా సమ్ డివిజన్స్ ప్రకారంగా క్లాసిఫికేషన్ చేసి ఆ డేటాని మనం యూజ్ చేస్తే వాటిని ఏమంటున్నాం స్టాటిస్టిక్స్ ఇంకోసారి చెప్పినట్టుంటే ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ ది కలెక్షన్ క్లాసిఫికేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్ దత్తాంశ సేకరణ మరియు సేకరించిన దత్తాంశాన్ని వర్గీకరించి పట్టికల ద్వారా చూపుటను సాంఖ్యశాస్త్రం అంటారు ఇప్పుడు ఈ చాప్టర్ లో మనం ఏం సార్ రియల్ గా నేర్చుకుంటా అంటే ఓన్లీ 3 కాన్సెప్ట్ చూడండి ఈ మూడింటి మీద తిరుగుతుంది మొత్తం సంఖ్య కూడా మీన్ అంటే ఏంటి అంక మధ్యము మీన్ లో కూడా మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి అనమాట అర్థమెటిక్ మీన్ అనుకున్న అర్థమెటిక్ మీన్ వెయిటెడ్ యావరేజ్ మీన్ అలా మీన్స్ ఉంటాయి మీడియన్ అంటే మధ్యగతం అంటే గ్రూప్డ్ మీడియన్ అన్గ్రూప్డ్ మీడియన్ అంటారు మోడ్ అంటే బహుళకం మోడ్ అనేది కూడా ఎన్నిసార్లు ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అనుకుంటే ఈ మూడింటికి జనరల్ టర్మ్స్ లో మనం వాడేది మీన్ అంటే ఏంటి ఎన్ని నంబర్లు ఇస్తే అన్ని నంబర్ని ప్లస్ చేసి బై ఆ ఎన్ని నంబర్లు చేసామో అన్ని నంబర్స్ చేయడం నార్మల్ గా మీకు చెప్పా యావరేజ్ అంటే 2 నంబర్స్ ఉంటాయి ఏ ప్లస్ బి బై 2 కాదు సపోజ్ అర్థమెటిక్ మీన్ తీసుకుందాం అర్థమెటిక్ మీన్ అంటే ఏ ప్లస్ బి బై 2 నంబర్స్ 1 2 ఇది 1 ఇది 2 కాబట్టి 2 వేసాం సపోజ్ ప్లస్ 3 తీసుకుంటే 3 వేస్తాం సో అలా మారేదాన్ని మనం ఏమంటాం అంటే మీన్ అంటాం అనమాట అంటే ఎన్ని ఉంటే అవన్నీ ప్లస్ చేసి పై దాని నంబర్ వేస్తాం మీడియన్ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు ఇచ్చిన డేటాను మొత్తాన్ని ఒక ఆర్డర్ లో రాసుకొని మళ్ళీ చెప్తాను మీడియన్ మొత్తాన్ని ఒక ఆర్డర్ లో రాసి ఆ రాసిన తర్వాత అందులో మిడిల్ లో ఏది ఉందో దాన్నే మీడియన్ అంటాం అందుకే మధ్యగతం అన్నారు అందులో కూడా 2 టైప్స్ అంటే ఇచ్చిన డేటా ఓన్లీ 10 నంబర్స్ ఇస్తే అలా చేయాలి 11 నంబర్స్ ఇస్తే అలా చేయాలి అండ్ విఆర్ సమ్స్ వి విల్ డూ ఇట్ మోడ్ అంటే ఏంటంటే ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్ని మోడ్ అంటాం అండ్ అలా ఉంటాయి అండ్ గ్రూప్డ్ మోడ్ గ్రూప్డ్ సమ్స్ ఉంటాయి అన్గ్రూప్డ్ సమ్స్ ఉంటాయి ఇలా ఒక్కొక్కటి మీరేం కన్ఫ్యూజ్ అవుతుంది నీట్ గా మన సమ్ ప్రకారంగా దానికి ఎలా ఉంటాయి డేటా అనేది చేసుకుంటే అక్కడ మీకు ఈ క్లాసిఫికేషన్ అనేది నేను చూపిస్తాను బిఫోర్ దట్ నోట్ ఓకే గాయ్స్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ 2019 పేపర్ ఈ మూడింటిని కవర్ చేసేలా ఉంటుంది ఈజీగా ఫర్ ద డేటా 6 2 9 11 3 4 9 7 13 1 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ చూడండి 6 2 9 11 3 4 9 7 13 1 పై దశాంతం నుండి ఈ క్రింది వాటిలో ఏది నిజము ఫస్ట్ ఆప్షన్ మీడియన్ లెస్ దాన్ మీన్ లెస్ దాన్ మోడ్ అంటే ఏంటి మధ్యగతం లెస్ దాన్ అంక మధ్యమం లెస్ దాన్ బహుళకం
తర్వాతది మోడ్ లెస్ దాన్ మీన్ లెస్ దాన్ మీడియన్ అంటే ఏం లేదు, ఈ మోడ్ ని పక్క వచ్చిందంటే బహుళకం, లెస్ దాన్ అంకమధ్యమం, లెస్ దాన్ మధ్యగతం. తర్వాత ఏంటి, మీన్ ఈక్వల్ టు మీడియన్ లెస్ దాన్ మోడ్ అన్నారు. మీన్ అంటే ఏంటి, అంకమధ్యమం ఈక్వల్ టు మధ్యగతం లెస్ దాన్ బహుళకం. తర్వాత మోడ్ ఈక్వల్ టు మీడియన్ లెస్ దాన్ మీన్ అంటే బహుళకం ఈక్వల్ టు మధ్యగతం లెస్ దాన్ అంకమధ్యమం. ఓకేనా గాయ్స్, తెలుగు క్లియర్ గా నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇప్పుడు ఈ సమ్ చూడండి ఎలా సాల్వ్ చేయాలి. ఇచ్చిన డేటా ఇదే కదా, ఈ డేటా ఒక ఆర్డర్ లో ఉందా, ఆర్డర్ లో లేదు, ఎందుకంటే 6 ఉంది, 2 మళ్ళీ 9 11 ఇలా డిఫరెంట్ గా ఉంది. సో ఫస్ట్ ఈ డేటాని ఆర్డర్ లో రాయాలి. ఫస్ట్ ఇందులో లీస్ట్ నెంబర్ అంతా 1 రాశాను, నెక్స్ట్ 2 రాశాను, ఇంకా 2 11 ఉన్నా లేదు, నెక్స్ట్ 3 రాశాను, ఆ తర్వాత 4 రాశాను, 5 ఉందా లేదు, తర్వాత 6 ఉంది 6 రాశాను, నెక్స్ట్ 7 ఉంది 7 రాశాం, నెక్స్ట్ 8 ఉందా 8 లేదు, బట్ 9 లేని ఉన్నా 2 ఉన్నాయి. సో 9, తర్వాత ఎంత ఉంది 11 ఉంది, ఫైనల్ గా 13. మీకు ఇంకా డౌట్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 6 7 8 9 10, అక్కడ ఉన్న 10 ఇక్కడ ఉంటే సరిపోయింది. సో ఎప్పుడు మీరు సమ్ చేయాలన్నా ఫస్ట్ చేయాల్సింది ఏంటి, దాన్ని ఒక ఆర్డర్ లో రాయాలి. సో ఇప్పుడు మీన్ అంటే ఏంటి, మీన్ ఏంటంటే అంకమధ్యమం కదా. అంకమధ్యమం ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న అన్నిటిని కూడా ప్లస్ చేయడం, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 11 ప్లస్ 13 బై 10 ఎందుకు సార్ వేసాం అంటే ఇక్కడ మనకు 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 10. పైన మనం ఎన్ని నంబర్స్ అయితే యాడ్ చేస్తామో కింద అన్ని నంబర్స్ అంత నెంబర్ వేయాలి. సో పైన 10 నెంబర్లు యాడ్ చేసాం కాబట్టి కింద 10 వేసాం. సో ఇప్పుడు దీన్ని ప్లస్ చేయాలన్నప్పుడు చూడండి, 9 ప్లస్ 11 అంతా 20, 13 ప్లస్ 7 20 అంటే 20 అయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ 9 ఇక్కడ ఇది 10. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఎన్ని నెంబర్లు మిగిలి ఇందులో 6 ప్లస్ 4 మళ్ళీ 10, ఈ 3 ప్లస్ 2 5. సో 20 20 40 50 60 65. సో 65/10 వచ్చింది అంటే 6.5. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, క్యాలిక్యులేషన్ మనకి తప్పు లేకుండా ఈజీగా రావడం కోసం ఎలా చేసాం, 7 13 20, 9 11 20, 9 ప్లస్ 1 10, 6 ప్లస్ 4 10, 2 ప్లస్ 3 5. సో మొత్తం యాడ్ చేస్తే 65/10 అంటే 6.5. సో ఇప్పుడు మీరు ఇక్కడ నోట్ చేసుకోండి, మీన్ అనేది మనకి ఎంత వచ్చింది, మీన్ అంటే అంకమధ్యం ఎంత వచ్చింది, 6.5 వచ్చింది. పక్కన పెడదాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మీడియన్. నెక్స్ట్ ఏంటి, మీడియన్ అంటే మధ్యగతం. మీడియన్ అంటే మధ్యగతం. మధ్యగతం ఫార్ములా ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్కటండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఇప్పుడు మిడిల్ పోర్షన్ కావాలి మనకి. మిడిల్ ఏంటి, సపోజ్ ఇప్పుడు 11 నెంబర్స్ ఉన్నాయనుకోండి, మిడిల్ నెంబర్ 6 అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఈ 1 ఇక్కడ 1, ఇది సారీ, ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, 6 ప్లస్ 7 ఎంత మిగిలి. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు అలా తీసుకోవాలి, ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు అలా తీసుకోవాలి. మీన్లో మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, మీన్ కనుక్కోవడం అయిపోయింది. ఇప్పుడు వచ్చే కన్ఫ్యూజన్ ఏంటి, మీడియన్ అన్నప్పుడు సార్ మీడియన్ అంటే మధ్యలో నెంబర్ తీసుకోండి సింపుల్ గా. ఇప్పుడు మధ్యలో నెంబర్ ఇక్కడ చూడండి, ఇలా లెక్కెట్టుకుంటూ వస్తే ఇటు నుంచి 5వ నెంబర్, ఇటు నుంచి 5వ నెంబర్. అలా కాకుండా సపోజ్ ఇదే ఉంది, సపోజ్ ఇది కాదు, 1 2 3 4 5 అనుకో. ఇలా 5 నెంబర్లు ఉంటే మీడియన్ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. మీడియన్ ఏమవుతుంది 3, ఎందుకంటే మిడ్ లో ఉంది అది ఒకటి. అలా కాకుండా 1 2 3 4 5 6 ఉంది. ఇప్పుడు మీడియన్ ఏమవుతుంది అంటే ఈ మిడిల్ లో ఉన్న 2 నెంబర్స్ ని యాడ్ చేసి బై 2 చేయాలి. యాడ్ చేసి ఏం చేయాలి, బై 2 అంటే నథింగ్ బట్ 3 ప్లస్ 4 7/2 అంటే 3.5. సో గాయ్స్ చెక్ చేసుకోండి, మీకు ఏంటి ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇది ఆడ్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్. అంటే ఇది బేసి సంఖ్యలు ఇస్తే ఎలా చేయాలి, సరి సంఖ్యలు ఇస్తే ఎలా చేయాలి. ఇది బేసి, ఇది సరి. సో బేసి సంఖ్యలు ఇచ్చాడు అంటే మనకి ప్రాబ్లం లేదు, డైరెక్ట్ మిడిల్ నెంబర్ రాసేస్తాం. అదే సరి సంఖ్యలు ఇస్తే ఏం చేయాలి, ఆ మిడిల్ లో ఉన్న 2 నెంబర్ ని కలిపి బై 2 చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఆలోచించండి, బేస్ ఇచ్చుంటే డైరెక్ట్ నెంబర్ తెలిసిపోయేది. బట్ ఇక్కడ ఆడ్ ఈవెన్, ఎందుకు ఇవన్నీ కలిపితే మనకి ఎంత వస్తుంది, 10 అనేది సరి సంఖ్య, ఈవెన్ నంబర్. సో ఇప్పుడు చూడండి 6 ప్లస్ 4 6 ప్లస్ 7/2 అంటే 6 ప్లస్ 7 2 నెంబర్లు కలుపుతున్నాం కాబట్టి బై 2, 13/2 అంటే 6.5. ఏమొచ్చింది మనకి 6.5. సో మీడియన్ ఎంత వచ్చింది, ఇప్పుడు మధ్యగతం 6.5. ఈ రెండు చాలు మీరు సమ్ చేసేయడానికి. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాదు, మీన్ ఈక్వల్ టు మీడియన్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఈ రెండింటిలోనే మీన్ ఈక్వల్ టు మీడియన్ వస్తుందా లేదా డైరెక్ట్ చెప్పచ్చు. మీరు మోడ్ కూడా కనుక్కోగలరు, బట్ మోడ్ కూడా కనుక్కోవడం చెప్పాలి కదా మీకు. మోడ్ అంటే ఏంటంటే బహుళకం. చూడండి, బహు అంటే ఎక్కువ,
బహుళకం అంటే ఎక్కువ సార్లు రావడం. ఇందులో ఏ నెంబర్ ఎక్కువ సార్లు వచ్చింది ఇక్కడ మనకి? 9 ఒకటి ఎక్కువ సార్లు వచ్చింది. సరిగ్గా చూడండి, 1 అన్ని ఒకసారి ఉంది, బట్ 9 మాత్రమే 2 సార్లు ఉంది. సో బహుళకం ఆన్సర్ ఏంటి? 9. బహుళకం అంటే మళ్ళీ మళ్ళీ రావడం లేదా ఎక్కువ రావడం, ఎక్కువ సార్లు రావడం. సో ఎక్కువ సార్లు వచ్చింది అంటే చూడండి, 9 మాత్రం 2 సార్లు రిపీట్ అయింది. సో ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలని చూడండి, మీన్ అంటే ఏంటి? అన్నిటిని కలిపేసి బై ఆ ఎన్ని నెంబర్లు అయితే కలుపుతాం అంత నెంబర్ వేస్తాం, వచ్చేస్తుంది మీన్. మోడ్ అంటే ఏంటి? సారీ, మీడియన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ నెంబర్లు ఎన్ని ఇచ్చాడో చూస్తాం. అది ఆడ్ అంటే బేస్ సంఖ్యలో ఉంటే మిడిల్ నెంబర్ ఏది ఉంటే అది రాసేస్తాం. అదర్వైజ్ ఈవెన్ ఆర్డర్ లో ఉంటే అప్పుడు ఏం చేస్తాం? మధ్యలో ఉన్న 2 నెంబర్ ని ప్లస్ చేసి బై 2 చేస్తాం. సో సింపుల్ గా ఆలోచించండి. బట్ మీకు చెప్తున్నాను, మీకు ఇది ఆర్డర్ లో ఉన్నా లేకపోయినా మీన్ కరెక్టే వస్తుంది, మోడ్ కరెక్టే వస్తుంది, బట్ మీడియన్ రాంగ్ వస్తుంది. మీడియన్ ఎప్పుడు కూడా మీరు కరెక్ట్ ఆర్డర్ లో పెట్టిన తర్వాత చెక్ చేస్తేనే మీడియన్ రైట్ వస్తుంది. మీడియన్ ఏంటి? అన్ని కలిపాడు, ఎలా కలుపుకున్నా కలిపడం కరెక్టే. మోడ్ అంటే ఎక్కువ సార్లు ఏది రిపీట్ అవుతుందో అదే మోడ్. ఇక్కడ 9 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి 9 కాబట్టి ఇంకేదైనా నెంబర్ 3 సార్లు 4 సార్లు వస్తే ఆ నెంబర్ రాస్తాం. మోడ్ అంటే మెనీ టైమ్స్. సో మీన్కి మోడ్కి మనకి అది ఆర్డర్ లో ఉండలేకపోతే ప్రాబ్లం లేదు, బట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఆర్డర్ లో రాస్తే వచ్చే ఈజీనెస్ ఏంటంటే ఇక్కడ మీన్ దగ్గర క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, మీడియన్ కి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు చెక్ చేసుకోండి, మనకి ఏమొచ్చింది? ఇది 6.5 ఈక్వల్ టు 6.5. ఈ 2 9 కంటే తక్కువే. ఎస్ అంతే కదా, మోడ్ 9 వచ్చింది. ఫైన్. సో మొత్తం అన్నింటినీ కవర్ చేస్తే ఈ సమ్ ఉంది. 2019 అడిగాడు, ఈజియెస్ట్ సమ్. ఇలాగే ఉంటే సమ్స్ అన్ని చెక్ చేయండి. Okay guys, see our second question from 2018 paper. For the data 2, 4, 6, 7, 4, 2, 8, 11, 4, 8, 12, 4. If mean can change, mean minus mode చేయాలి. mean minus mode. ఇచ్చిన దత్తాంశం 2, 4, 6, 7, 4, 2, 8, 11, 4, 8, 12, 4 అంక మధ్యము మరియు బహుళకం. ఆప్షన్ ఏ 4, బి 2, సి 2.5, డి 8. ఓకే, నౌ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన డేటా మనం ఏమనుకున్నాం? ఒక ఆర్డర్ లో రాయాలన్నాం. ఫస్ట్ ఆర్డర్ లో 1 ఉందా? లేదు. నెక్స్ట్ 2 ఒకసారి ఉంది ఇక్కడ, ఇంకెక్కడ ఉంది? ఇక్కడ రెండోసారి ఉంది. సో 2 టైమ్స్ ఉంది. ఓకే ఫైన్, రాసాం. నెక్స్ట్ 3 ఉందా? లేదు. 4 1 2 3 4 1 2 3 4 టైమ్స్ రాసాం. ఓకే ఫైన్. నెక్స్ట్ 5 ఉందా? లేదు. 6 ఉంది, ఒకసారి 6 ఒకసారి ఉంది. ఓకే ఫైన్. నెక్స్ట్ 7 కూడా ఒకసారి ఉంది మనకి. నెక్స్ట్ మిగిలింది అంటే 8 ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉంది. 8 2 టైమ్స్. నెక్స్ట్ 11 ఒకసారి, 12 ఒకసారి. చెక్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో సరిపోయా లేదా? ఓకే, ఇదే ఒకసారి నేను కొంచెం నీట్ గా రాద్దాం అనుకుంటున్నాను. 2, 4, 4, 4, 4, 4, 6, 7, 8, 11, 12. ఏం లేదు, కింద రాసిన డేటా మళ్ళీ ఇంకోసారి నీట్ గా చెప్పి రాసిన పైన అంతే. సో ఇప్పుడు ఏం చేయాలి? మీన్ అంటే ఏమన్నా ఇవన్నీ ప్లస్ చేయాలి. సో 2 + 2 + 4 + 4 + 4 + 4 + 6 + 7 + 8 + 8 11 + 12 by 12. సో ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేషన్ ఈజీ మనకు కరెక్ట్ అంటారు. ఇప్పుడు 8 to 20. ఓకే ఫైన్, 20 రాసాం. నెక్స్ట్ 6 4 10 రాస్తాం. ఇక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయా మనకి? ఇంకా క్యాలిక్యులేషన్ కి లేదు. 2 + 2 4, 4 + 2 8, సారీ 4 + 4 8, 8 + 4 12, 12 + 18 16 18. టోటల్ ఇదంతా 18 వచ్చింది పోర్షన్ లాగా. 4 + 4 8, 8 + 4 12, 12 + 2 14, 14 + 2 16 వచ్చింది. సో ఓకే 16 ఇది కమ్ 16 వస్తుంది. 16. నెక్స్ట్ మిగిలిపోయి మనకి ఏంటో చూడండి, 11 8 7. సో ఇప్పుడు ఇది ఎక్కడ వస్తే 18 + 8 ఎంత? 26. 6 + 6 12 2 1 4 7 72 వస్తుంది. అదర్వైజ్ ఇంకొకసారి చెక్ చేసుకొని మీకు డౌట్ ఉంటే 2 + 2 ఎంత? 4 4 + 4 8 8 + 4 12 12 + 4 16 16 + 4 20 20 అయిందా లేదా? ఇక్కడికి 20 అయింది. 20. నెక్స్ట్ ఇది ఒక 20 40 అయింది. 40 తో మనకి ఏంటంటే 6 7 8 11 6 7 8 11 మిగిలేదు. ఇవన్నీ చూడండి, కలిపితే 6 + 7 అంటే కలిపితే 13 వస్తుంది. 13 + 11 అంటే 24 24 + 8 అంటే 32. 32 నుండి మనకి ఇక్కడ ఎంత వచ్చింది? మనకి ఇది 20 + 20 వచ్చినట్టుంది. 40
40 + 32 72, 72/12 ఎంత మనకు వచ్చింది 72/12. సో 72/12 అనేది 72 12 టేబుల్ లో ఉందా 72 అనేది చెక్ చేయండి. 12 6 72, 12 6 72, ఓకేనా. 12 5 60, 12 6 72, 12 1 12 6. సో మీన్ మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? మీన్ ఈక్వల్ టు అంటే ఏంటి? మధ్య, ఇది అంక మధ్యమం. అంక మధ్యమం మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఓకే ఫైన్, అది అలా ఉంచండి 6. తర్వాత మనకి ఏమన్నా బహుళకం మోడ్. మోడ్ అంటే ఏంటి? ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయితే దాన్ని అన్నానా లేదా. సో ఎక్కువ సార్లు మనకి ఇక్కడ ఏ రిపీట్ అయింది? 4 రిపీట్ అయింది. సో మనకేంటి? బహుళకం అంటే 4, లేదు మోడ్ అంటే 4. సో ఇప్పుడు చెక్ చేసుకుంటే 6 - 4 ఎంత? 2. 6 - 4 ఎంత? 2. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి. సార్ ఇప్పుడు మీనికి మోడికి అన్నారు కదా, అసలు ఇలా ఆర్డర్ లో రాయాలి. ఆర్డర్ లో రాయకుండా కూడా చేసుకోవచ్చు, మీకు తప్పు రాదు. డైరెక్ట్ మీరు తీసుకొని దాన్ని అలా ప్లస్ చేసి బై 12 చేసి అంటే వచ్చేస్తుంది. మీకు ఎక్కువ సార్లు ఏది రిపీట్ అవుతుందో మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే బెటర్. ఆర్డర్ లో రాసేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్కువ సార్లు ఏది రిపీట్ అవుతుందో డైరెక్ట్ కనిపిస్తుంది. ఇక్కడ కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఆ కన్ఫ్యూజన్ కూడా ఇక్కడ మనం అవాయిడ్ చేయడం కోసం ఆర్డర్ లో రాస్తాం. ఇన్ కేసు మాకు అలా కన్ఫ్యూజన్ రాస్తారంటే డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు. మెయిన్ అంటే ఏంటి? అన్ని ప్లస్ చేసి బై ఆ నెంబర్ వేయడం. 12 ఉండగా 12 వేస్తాం. మోడ్ అంటే ఏంటి? ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయితే అది. సపోజ్ ఇన్ కేస్ దీనికే కానీ మనకి మీడియన్ అడిగితే, సార్ ఇందులో మీడియన్ అడిగితే ఏం చేసేవాళ్ళు అంటే మధ్యగతం అడిగితే. సో చూడండి, ఇది కూడా మళ్ళీ 12 నంబర్ల కాదు, 12 కాబట్టి 1 2 3 4 5 వదిలేండి. ఇక్కడ 1 2 3 4 5 వదిలేండి. మిడిల్ నెంబర్ ఏంటి? 4 + 6. సో 4 + 6 అంటే ఏంటి? 4 + 6/2 అంటే 10/2 5. ఇన్ కేస్ దీని మీడియన్ గా మనకు అడిగితే ఆన్సర్ 5 వస్తుంది. 4 + 6 5. సో ఇలా ఈ సమ్ చేయాలి. ఇది 2018 లో అడిగారు. So see our third sum from 2017 paper. The mean of a + 1, a + 3, a + 4 and a + 8 is. దీన్ని ఏమంటారు తెలుగులో అయితే a + 1, a + 3, a + 4, మరియు a + 8ల సగటు. మీన్ ఏమంటారు? కొన్నిసార్లు సగటు అన్న అంక మధ్యమం ఉన్న రెండు కూడా ఒకటేలా వస్తాయి అర్థం. సో ఆప్షన్ ఏ + 7, b a + 4, c a - 3, d నన్. ఏది కాదు. ఏ ఆప్షన్ ఏంటి? a + 7, ఆప్షన్ బి a + 4, ఆప్షన్ సి a - 3, ఆప్షన్ డి నన్. ఏది కాదు. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ చూడండి. మనం అనుకున్నట్టే మెయిన్ కార్డ్ మనకి ఇంగ్లీష్ లో ప్రాబ్లం లేదు, తెలుగులో ఏమడిగి సగటు అని అడిగినా కూడా ఇదే, అది చూసుకోండి. సో అన్ని కలిపాడు. a + 1 అనేది ఒకటి ప్లస్ a + 3 ప్లస్ a + 4 ప్లస్ a + 8 బై ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4. 4 వేయాలి సార్. అలా కాకుండా a1 1 1 అలా రెండు లెక్కెట్టుకుందామా? a + 1 అనేది మొత్తం ఒక టర్మ్, ఇది a + 3 ఒక టర్మ్, a + 4 ఒక టర్మ్, a + 8 ఒక టర్మ్, అలా 4 టర్మ్స్ కాబట్టి 4 వేస్తాం. ఇప్పుడు అన్నింటినీ కలిపితే వస్తుంది a + a + a + a 4a ప్లస్ 1 + 3 4, 4 + 4 8, 8 + 8 16, 16/4, 16/4. మళ్ళీ చూడండి a + a + a + a 4 ఏలు ఉన్నాయి కాబట్టి 4a ప్లస్ 1 + 3 4, 4 + 4 8, 8 + 8 16, 16/4. సో ఇప్పుడు పై దాంట్లో మనం 4 కామన్ తీస్తే a + 4/4, 4 4 క్యాన్సిల్ అయితే మనకు వచ్చే ఆన్సర్ a + 4. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చెక్ చేసుకోండి. ఏం చేయాలి? సింపుల్ గా అన్నిటిని వేసాం, ప్లస్ చేస్తాం, కింద దాంట్లో క్యాన్సిల్ చేసాం. 4 ఎందుకు తీసుకుంటే 4 పైన కామన్ తీస్తే కింద 4 ఉంది కాబట్టి పైన 4 కామన్ తీసాం. సెట్ అవుతుంది, ఆ కామన్ తీయడానికి అవుతుంది. 4 తీస్తే 4 బయట తీస్తే a వచ్చింది, 16 లో 4 తీస్తే 4 వస్తుంది. బేస్ డౌట్ అంటే 4 × a 4a ప్లస్ 4 × 4 16. సో 4 4 క్యాన్సిల్ చేస్తే మనకి a + 4 వచ్చింది ఆన్సర్. See these guys, 4th sum, 5th sum, 6th sum, ఈ మూడు కూడా 2016 పేపర్లో అడిగినవి. మూడు కూడా 2016 పేపర్. అండ్ ద వెరీ ఈజియెస్ట్ సమ్ అడిగిన, చాలా ఈజియెస్ట్ సమ్స్ అడిగారు. సో మీరే చెప్తారు సమ్స్ చూడండి. ఫస్ట్ ఇది ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 12, 15, 13, 20, 25 ఈజ్. 12, 15, 13, 20, 25 యొక్క సగటు. 25 యొక్క సగటు. సో మీన్ అంటే ఏం చెప్పాం? మీన్ అన్న సగటు అన్న ఒకటే, అర్థమెటిక్ మీన్ అన్న కూడా ఒకటే. ఏంటి మన మీన్ అన్న అర్థమెటిక్ మీన్ అన్న ఒకటి, మీకేంటి అంక మధ్యలో ఉన్న సగటు అన్న ఒకటే. సో చూడండి 12 + 15 + 13 + 20 + 25/5.
సో 12 13 యాడ్ చేయండి 25 వస్తుంది లేదా? 12 ప్లస్ 13 12 ప్లస్ 13 25, 25 ప్లస్ 25 50, 50 20 70, 70 15 85, 85/5. ఎప్పుడైనా కూడా మీరు వీలైనంత రౌండ్ ఆఫ్ నెంబర్స్ ట్రై చేయండి, అప్పుడు సమ్ మనకి ఈజీగా క్యాల్కులేషన్ లో వస్తుంది. సో చూడండి మళ్ళీ చెప్తున్నాను, 12 13 కలిపితే 25, 25 ప్లస్ 25 50, 50 ప్లస్ 20 70, 75 ప్లస్ 15 85/5. క్యాన్సిల్ చేస్తే 1 7. సో ఆన్సర్ 17. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇందులో అంతకు మించి పెద్దగా ఏం లేదు మీకు చెప్పడానికి కూడా. అండ్ ఈ 3 సమ్స్ కూడా అలా ఉంటాయి. నెక్స్ట్ మీడియన్. మీడియన్ అంటే ఏంటి? ద మీడియన్ ఆఫ్ 24, 20, 32, 18, 28, 16, 25 ఈజ్ 24, 20, 32, 18, 28, 16, 25 యొక్క మధ్యగతం. ఏ 18, బి 16, సి 24, డి 32. సో ఇప్పుడు చూడండి, ఇలా ఇచ్చినప్పుడు మీకు చెప్పాను, ఎప్పుడైనా మీకు మీడియన్ అడిగితే ఏం చేయాలన్నాను? ఆర్డర్ లో రాయాలి. మధ్యగతం అడిగితే ఏం చేయాలి? ఆర్డర్ లో రాయాలి. అంటే అన్నిటిలో చిన్న నెంబర్ అంతా 16. ఫస్ట్ 16 రాసాం, ఓకే అయిపోయింది. నెక్స్ట్ చిన్న నెంబర్ 18, 18 రాసాం, అయిపోయింది. ఆ తర్వాత 16, 18, 20, 24, 25, 28, 32. ఓకే చూడండి, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ లోసుకెళ్ళాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చిన్న నుంచి పెద్ద నెంబర్. సో 16 ఫస్ట్, తర్వాత 18, 18 తర్వాత 20, 20 తర్వాత 24, 24 తర్వాత 25, 20 తర్వాత 28, తర్వాత 32. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. సో మనం ఎంతక నుంచి అనుకుంటున్నాం కదా, ఆడ్ అంటే ఏంటి? బేస్ లో ఇస్తే మాత్రం ఈజీగా ఉంటుంది. మిడిల్ నెంబర్ ఏది మిగులుతుంది అని చెప్పామా లేదా? ఇందాక మనం ముందు చేసిన రెండు కూడా ఈవెన్ నంబర్స్. ఇది ఆడ్. చూడండి, ఇది ఇస్తే మిడిల్ నెంబర్ 24 ఉంటుంది, అవునా కదా? సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనకి ఆడ్ ఇలా 7 మొత్తం కలిపితే 7 ఇచ్చాడు కదా, 7 ఇలా 7 కానీ 9 కానీ అలా ఇస్తే మనం మిడిల్ నెంబర్ అయితే అది రాసేస్తాం. అలా కాకుండా 8 10 ఇలా ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య ఇస్తే ఏం చేస్తాం? మధ్యలో ఉన్న 2 నెంబర్ని ప్లస్ చేసి బయటకు చేస్తాం. సో సి అవర్ థర్డ్ సమ్, ఇది 6th సమ్. ఫ్రమ్ ద డేటా 9, 8, 7, 7, 6, 3, 7, 2, 1, 7, 9. ద మోడ్ ఈజ్ 9, 8, 7, 7, 6, 3, 7, 2, 1, 7, 9 యొక్క బహుళకం. ఆప్షన్ ఏ 7, B9, C3, D2. సో దీనికి కూడా సార్ ఇది ఆర్డర్ లో రాయాలి, రాస్తే బెటర్. ఇన్ కేస్ రాయనంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ 7 కదా, 1 2 3 4 టైమ్స్ అడిగారు. 7 నిమిషాలు వచ్చింది, 4 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ 9 నిమిషాలు అడిగి 1 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 3 అనేది ఒకసారి వచ్చింది. 2 అనేది కూడా ఒకసారి వచ్చింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మీరు పెట్టేయచ్చు. అదర్వైజ్ మీరు సెగ్రిగేట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. 1, 2 1 అయింది, 2 అయింది. నెక్స్ట్ మిగిలింది ఏంటి? 3 అయింది. తర్వాత ఏంటి? 3 తర్వాత 4 లేదు, 5 లేదు, 6 ఉంది. ఓకే 6 కూడా అయిపోయింది. నెక్స్ట్ 7 1 2 3 4 1 2 3 4. తర్వాత 8 ఒకసారి, 9 రెండు సార్లు. డేటా కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. సరిపోయిందా లేదా? సో ఆప్షన్ 7, ఎందుకంటే 7 అనేది 4 సార్లు వచ్చింది, 9 అనేది 2 సార్లు వచ్చింది. అంటే మనం ఏంటి ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయ్యేది ఆన్సర్, కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూడండి, కొన్నిసార్లు మీరు లక్ బాగుంటే పేపర్ వేస్తారు. 2016 పేపర్ లో ఈ 3 సమ్స్ ఇచ్చాడు, ఈజియెస్ట్ వే. ఇంకా 2 సమ్స్ కూడా ఈజీ వే. సో మనం ఈజీగా పేపర్ లో మనం డైరెక్ట్ స్కోర్ చేయొచ్చు, ఎక్కువ కాన్సెప్ట్ నేర్చుకోకుండా. సో అందుకే ఇప్పుడు స్టాటిస్టిక్స్ నేను చూస్ చేసుకోవడానికి కొన్ని ఈజీ ఉంటాయి, సమ్ వాట్ మనం ట్రై చేయాల్సినవి ఉంటాయి. సో యూ ప్రిపేర్ యువర్ బ్రెయిన్ ఫర్ ది బోత్ థింగ్స్. ఓకే గైస్, ఇలాంటి సమ్ వాట్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సమ్స్ ఏదో బ్లైండ్ గా చేయడం కాదు, ఇది మనకి సమ్ వాట్ ఇంట్రెస్టింగ్. If 5 is added to each and every item of a data, then the arithmetic mean, ఏమంటే arithmetic mean is option A 5 times to the first arithmetic mean, option B increased by 5 times to the first arithmetic mean, option C equal to the arithmetic mean, option D none. తెలుగులో చూడండి, ఒక దత్తాంశంలో ఉన్న అన్ని రాశులకు 5ను కలుపుగా వచ్చు కొత్త దశాంశం యొక్క సగటు మొదటి దశాంశం యొక్క సగటుకు 5 రెట్లు, 5 ఎక్కువ, సమానము, పైవేవి కావు. సో ఇలాంటి సమ్ ఫస్ట్. సో దీన్ని డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు వెన్ యూ నో ది కాన్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మనం తీసుకుందాం, ఈజీగా ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉదాహరణ ప్రకారం ఇప్పుడు మనం 1, 2 అనే 2 నంబర్లు తీసుకున్నాం. 1,
2 నెంబర్లు తీసుకున్నాం, దానికి అర్థమెటిక్ మీన్ కడుతున్నాం. అర్థమెటిక్ మీన్ నథింగ్ బట్ సగటు 1 + 2/2 ఎంత వస్తుంది? 3/2 అంటే 1.5 కాదు, 1.5. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? 5 కలపమన్నాడా లేదా? ప్రతి దానికి కలపాలి, ఎవ్రీ ఐటమ్ ప్రతి రాశులకు కలపాలంటే 1 + 5, 2 + 5 అంటే 6, 7. 6, 7కి అర్థమెటిక్ మీన్ కనబడితే ఏమొస్తుంది? 6 + 7/2 13/2 అంటే ఏమొస్తుంది? 6.5. సో ఇప్పుడు దీనికి తేడా చూడండి, 6.5 - 1.5 చేస్తే ఏమొస్తుంది? 0.5 0.5 పోతుంది, 6 తీస్తే 5 వస్తుంది. వీఆర్ గెటింగ్ ది ఎంత ఎక్కువ వస్తుంది? మనకి 5 ఎక్కువ వస్తుంది, నాట్ 5 times, 5 రెట్లు కాదు. ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 5 times. మీరు సింపుల్ గా ఆలోచించండి, ప్రతి దానికి +5 యాడ్ చేస్తున్నాను అంటే ఆటోమేటిక్ కింద నెంబర్ యాడ్ అవుతుందా? యాడ్ అవుతుందా? ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. యాడ్ అయిపోయి డివిజన్ లో మళ్ళీ ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. కానీ చెప్తాను ఇక్కడ 5 + 5 మనం ఏం చేస్తాం? పైన 5 + 5/2 వేస్తాం అంటే 10/2 అంత మళ్ళీ 5 వస్తుంది లేదా అంటే 5 యాడ్ చేసుకోండి సెపరేట్ గా. సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి నేను చెప్తున్నాను, ఇక్కడ 2 తీసుకున్నాను. మీకు డౌట్ ఉంటే ఇన్ కేస్ 1, 2, 3 తీసుకొని చేయండి. ఆ మూడింటికి చేసిన సేమ్ వస్తుంది. 1 + 2 + 3 అంటే ఎంత? మొత్తం 7. 6/2 అంటే దీని అర్థమెటిక్ మనకి ఫస్ట్ 3 వస్తుంది, తర్వాత 6, 7, 8 అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 6 + 7 13, 13 + 8 అంటే 13 + 8 21. 21 మళ్ళీ 3 అంటే ఎంత వస్తుంది? 7 వస్తుంది. చెక్ చేసుకోవచ్చు, మీకు డౌట్ ఏమి ఉన్నది. 8 వస్తుంది, ఎందుకంటే 5 వేరియేషన్ ఉంటుంది కాబట్టి. అది 24 వస్తుంది. కానీ చెక్ చేసుకోండి, 8, 6, 14, 14, 7, 14, 7, 23. సో డాష్ చెక్ చేసుకోండి, మీకు ప్రాబ్లం లేదు. 1, 2 తీసుకుంటే మనకి ఏమొచ్చింది? 1.5, 6.5. సో మనకి 5 వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా 1, 2, 3 కూడా తీసుకున్నాం. సో ఇక్కడ 1, 2, 3 ఈ మూడింటిని యాడ్ చేస్తే వస్తుంది 6/3 2 వస్తుంది. అలా కాకుండా 5 యాడ్ చేయండి. 1, 5 యాడ్ చేస్తే 6, 2, 5 యాడ్ చేస్తే 7, 3, 5 యాడ్ చేస్తే 8. 6 + 7 + 8/3 అంటే 21/7. 21/3 అంటే 7 వస్తుంది. ఇక్కడ 7, ఇక్కడ 2 మళ్ళీ -7. 7 - 2 అంటే 5. సో ఎప్పుడైనా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా ఒక డేటా ప్రతి ఒక్కదానికి మనం 5 యాడ్ చేస్తున్నాం అంటే ఏం చేయాలి? జస్ట్ అర్థమెటిక్ మీన్ కి +5 యాడ్ చేసేది. సో ఇదే పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఇఫ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ డేటా ఈజ్ 5 అంటే ఒక సగటు ఏదో ఒక వివరం ఉంది, దశాంశము, దాని దత్తాంశము, దాని యొక్క సగటు 5 అయినది. సో ఇప్పుడు ఆ సగటులో ఉన్న ప్రతి ఒక్క రాశికి మనం 5 కలుపుగా వచ్చు సగటు అంటే క్వశ్చన్ ఎలా అడగకుండా ఏమడుగుతాడు? ఒక అర్థమెటిక్ మీన్ ఉంది, దాని అర్థమెటిక్ మీన్ ఎంత వాల్యూ 5 అన్నాడు. సో ఇప్పుడు అర్థమెటిక్ మీన్ లో తీసుకున్న ఎవ్రీ ఎలిమెంట్ కి మనం 5 యాడ్ చేస్తే ఆన్సర్ ఏం వస్తుంది అని అడుగుతాడు. సో అప్పుడు మనం ఏం చెప్పాలి? ఆల్రెడీ అర్థమెటిక్ మీన్ 5, ఎంత యాడ్ చేయమన్నాడు? 5 యాడ్ చేయమన్నాడు. సో 5 + 5 10. ఆప్షన్ లో 10 ఎక్కడ ఎత్తుకొని అలా చేయొచ్చు. సో ఇలా థియరిటికల్ గా అడగచ్చు. ఇంకోటి ఇంకేంటి మనం చెప్పాం కదా, ఒక దాని యొక్క అర్థమెటిక్ మీన్ 5 అన్నాడు అంటే ఆల్రెడీ ఒక దశాంశం యొక్క సగటు 5 అన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్క రాశికి 5 కలుపుగా వచ్చు దశాంశం యొక్క సగటు అడుగుతాడు. అంటే ఆల్రెడీ అర్థమెటిక్ మీన్ 5 అయితే ప్రతి ఒక్క ఎలిమెంట్ కి మనం 5 యాడ్ చేస్తే ఫైనల్ గా వచ్చే అర్థమెటిక్ మీన్ ఏంటని అడుగుతాడు. సో ఆల్రెడీ ఉన్న అర్థమెటిక్ మీన్ 5, ఎంత యాడ్ చేయమన్నాడు? 5. 2 కలపండి, 5 + 5 10. ఇలా ప్యాటర్న్ లో కూడా సమ్స్ అడగచ్చు. సో ఇట్ ఈస్ అవర్ 2016 సమ్. 2016 లో అడిగాడు 7th సమ్. The median of this score. చూడండి, this both 2 questions are comes from 2015 పేపర్. ఈ రెండు క్వశ్చన్ కూడా 2015 పేపర్ లో అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, the median of this score 6, 49, 14, 46, 16, 42, 26, 32, 8, 28 is. ఏం లేదు, మీడియన్ అంటే మళ్ళీ చెప్పాను కదా బహుళకం. సారీ, మీడియన్ అంటే మధ్యగతం. మీడియన్ అంటే మధ్యగతం. మీడియన్ అంటే మధ్యగతం. సో చూడండి, ఇచ్చిన డేటా మళ్ళీ ఏం చేయాలి? మనం ఆర్డర్ లో రాసుకోవాలి. ఈ 6, 49, 14, 46, 16, 42, 26, 32, 28 ల మధ్యగతం ఏమిటి? ఆప్షన్ ఏ 30, బి 32, సి 31, డి నన్. సో ఫస్ట్ లీస్ట్ వాల్యూ ఎంత? 6 రాసాం. 6 తర్వాత ఎంత కనిపిస్తుంది? 6 అయిపోయింది. నెక్స్ట్ 14 రాసాం, తర్వాత 16 రాసాం. నెక్స్ట్ 14, 6, 14 అయిపోయింది. 49, 46, 42, 26, 32, 30. ఓకే, 26, 28, 32,
26, 32, 28 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 42, 46, 49. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు అన్నిట్లో మిడిల్ ఉంది ఏదో చెప్పేస్తే చాలు, ఎందుకంటే ఇది కూడా 9. టోటల్ ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 9. 9 అంటే బేసిక్ మధ్యలో నెంబర్ చెప్తే చాలు. సో అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి చూసుకుంటే మిడిల్ నెంబర్ ఎంత? 28. సో 28 is not in option, so we put in the option as D. none పెడతాం D అనేది. సో చూడండి ఇక్కడ 28 మనకు ఆప్షన్ 28 ఆప్షన్స్ లో లేదు. 30 ఉంది, 32 ఉంది, 31 ఉంది. ఆప్షన్ డి నన్. సో మనకు వచ్చిన అందులో లేదు కాబట్టి we are putting option as D. ఏది కాదు. సో we are going to the next one. మోడ్ ఈజ్ అంటే బహుళకము అనున్నది. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు తెలుగు మీడియం పేపర్ మనకి ఇవ్వడానికి కూడా ఇచ్చేటప్పుడు ఆ పేపర్ మనం చూడడం వల్ల మనకు కలిసి వచ్చే పాయింట్ చూడండి. మోడ్ ఈజ్ లీస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ, మిడిల్ మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ, మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ, నన్. బహుళకము అనున్నది, తక్కువ సార్లు పునరావృతం అగు విలువ, మధ్య విలువ, ఎక్కువ సార్లు పునరావృతం అగు విలువ, డి ఏది కాదు. సో ఇప్పుడు ఇలాంటప్పుడు మనం ఆలోచించండి, మోడ్ అంటే మీకు ఏం చెప్పాను? ఎక్కువ సార్లు వచ్చేదని చెప్పామా లేదా? సో ఇన్ కేస్ మీరు తెలుగు మీడియం పేపర్ మన క్వశ్చన్స్ లో తెలుగు మీడియం క్వశ్చన్, ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ రెండు కలిపిస్తారు కాబట్టి మన పేపర్ లో మీకు మనకి ఆప్షన్ వెంటనే ఐడియా రానప్పుడు జస్ట్ ఈ ఆప్షన్ చూసినా మనకి ఎక్కువ సార్లు అని ఉంది ఇక్కడ ఒక్క దగ్గర. సో ఆప్షన్ సింపుల్ గా సి పెట్టచ్చు. అలా కాకుండా ఆల్రెడీ మన ఇంగ్లీష్ మీడియం సమ్వాట్ మనకి తెలుసు. ఫ్రీక్వెంట్ అంటే ఏంటి? అప్పుడప్పుడు. లీస్ట్ ఫ్రీక్వెంట్ చాలా తక్కువ. మిడిల్ మోస్ట్ ఫ్రీక్వెంట్ మీరు చూడండి, మిడిల్ మోస్ట్ వాల్యూ అనేది ఏంటి? మధ్య విలువ అంటే మీడియన్ ఆర్ మధ్యగతం. సో మధ్యగతం అని అడిగితే చెప్పాలి. అండ్ ద ఫైనల్ వన్ సి ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ అంటే ఎక్కువ సార్లు వస్తుంది. సో ఏంటి? ఎక్కువ సార్లు పునరావృతం అంటే మళ్ళీ మళ్ళీ రావడాన్ని ఏమంటాం? పునరావృతం. సో బహుళకం మీరు బాగా చేసిన బహు మీకు ముందే చెప్ప, బహు అంటే చాలా, బహుముఖ ప్రజ్ఞ అంటారు తెలుగులో. సంవాట్ అంటే ఏ స్కిల్ అయినా చేయగలరు అని. వెర్టిసైల్ యాక్టర్ అని, వెర్టిసైల్. సో లైక్ దాట్ మనం ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఇది 2015 అడిగిన 9th క్వశ్చన్. మోడ్ అంటే ఏంటి? జస్ట్ థియరీ బిట్. సో మీరు అబ్జర్వ్ చేయండి, స్టాటిస్టిక్స్ అనేది చాలా ఈజీ. అండ్ రఫ్ గా ఎన్ని అడుగుతారంటే మినిమం 4 to 5 బిట్స్ వస్తున్నాయి. సో ఈజియెస్ట్ చాప్టర్ ఈజీగా మనం పేపర్ లో స్కోర్ చేసుకుంటే మనకు కావాల్సిన మార్కులు ఎక్కువ వస్తాయి. సో ట్రై టు డూ దిస్, ఫోకస్ చేయండి. నేను అందుకే స్పెషల్ గా టాపిక్స్ ఏవైతే మీరు ఈజీగా చేయగలరు, ఈజీగా స్కోర్ చేయగలరు అని చెప్పాను. ఈ సెషన్ లో ఈ సమ్స్ అయ్యాయి. నెక్స్ట్ సెషన్ లో సమ్ వాట్ ఇప్పుడైతే మరి ఈజీగా ఉన్నాయి. మరి పేపర్ మొత్తం 5 క్వశ్చన్ ఈజీగా కొన్నిసార్లు ఇస్తారు 2016 పేపర్ లాగా, కొన్నిసార్లు మరీ టఫ్ గా ఉంటా. 5 క్వశ్చన్ 3 క్వశ్చన్ కన్ఫర్మ్ చేసి 2 క్వశ్చన్లు సమ్ వాట్ సమ్ చేయాలి. ఆ సమ్ ఎలా చేయాలని చెప్తాను నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్.